నిర్మాతలకు తమ గోడు పట్టడం లేదు అని సినీ కార్మిక యూనియన్ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఇందిరానగర్లో ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. తమకు వచ్చే అరాకొర డబ్బులు జబ్బులకే సరిపోతూ ఉన్నాయని, కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారని ఆరోపించారు. కార్మిక చట్టాల గురించి మాట్లాడుతున్న వారు 8 గంటలే పని చేయించుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిత్యం 12 నుంచి 14 గంటలు పనిచేస్తూ ఉన్నా శ్రమను గుర్తించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు లొకేషన్లలో కనీస సదుపాయాలు కల్పించడం లేదు అని మహిళా నేతలు మండిపడ్డారు. కార్మిక చట్టాల ప్రకారం వెళ్దామని. కార్మిక చట్టం అనేది అందరికీ తెలిసిందే. కార్మిక చట్టం అనేది ఎలా ఉంటుంది? ఒక రోజుకి 8 గంటలు పని చేస్తే కార్మికుడికి వేతనం ఇవ్వాలి. కానీ మాతోని మీరు 8 గంటలే పని చేయించుకుంటున్నారా? 12 గంటలు అని చెప్పి 13-14 గంటలు, మళ్ళీ మేము ఇల్లు చేరేసరికి 16 గంటల వరకు అవుతుంది. మరి ఈ సమయాన్ని బట్టి, మా కష్టాన్ని బట్టి మాకు వేతనం ఇవ్వమంటున్నాం. మీరు ఒక 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి కూడా మా యొక్క క్లాజుల్లో ఇక్కడ మీరు ప్రతిసారి 22-23 క్లాజులు పెడతారు. ఆ క్లాజుల్లో కొన్ని విధానాలని మీరే మార్చుకుంటూ వస్తున్నారు. చిరంజీవి గారికి కానీ, బాలయ్యబాబు గారికి కానీ, అగ్ర హీరోలందరికి కానీ, అలాగే మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరో చెప్పిన మాటలో మీరు వినొద్దండి. దయచేసి మిమ్మల్ని కలిసి మా సమస్యలను చెప్పుకోవడానికి మాకు కొంత టైం కేటాయించవలసిందిగా మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పేసి పోతారు, కానీ కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువ, ఆ బాధ. మా బాధలు మమ్మల్ని మీరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి మేము కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాము. మా ఫెడరేషన్ నాయకులే కాదు, 24 సంఘాల యూనియన్ నాయకులందరిని పిలిచి మా కష్టాలన్నీ ఒకసారి అర్థం చేసుకోగలరని చెప్పేసి మీ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. మాకు మటుకి లేదు. ఆ పెద్దోళ్ళకే, ఆర్టిస్టులకి వాళ్ళకే ఉంటాయి, కానీ వర్కర్స్కి అయితే, లేడీస్కి అయితే అలాంటిది ఏమి ఉండవు. వాష్రూమ్స్ కానీ, అంబులెన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు అండి అక్కడ. అది అదే వాటర్ ప్రాబ్లము. వాటర్ లేకపోతే ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి వీళ్ళు గిన్నెలు పోసుకొని కడుక్కోవాలి. ఎంతో చాలా కష్టం. ఒక్కొక్క లేడీస్ వాటర్ క్యాన్ చేత కాకుండా వాటర్ క్యాన్ నెత్తిన వేసుకొని వాళ్ళు వాటర్ మోసుకొని అంత కష్టపడి పని చేసుకుంటారండి. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, అన్నీ తెలుసు. మేము చెప్పినా కూడా మీ వాళ్ళు ఉన్నారు కదమ్మా చూసుకుంటారు అది ఇది అని అంటారు, కానీ మేము చెప్పినా కూడా అన్నీ వస్తాయిలే అనేసి మా పూటకు ఆ పూటకు గడిపేస్తారు వాళ్ళంతే.